యూఎస్ హెల్త్ కేర్‌లో 2 టైప్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఒకటి సీఎంఎస్ 1500 క్లెయిమ్. సీఎంఎస్ 1500 క్లెయిమ్ అనేది ఫిజిషియన్ బిల్లింగ్‌లో యూజ్ చేస్తారు. రెండవది యూబీఓ4 క్లెయిమ్. యూబీఓ4 క్లెయిమ్ హాస్పిటల్ బిల్లింగ్‌లో యూజ్ చేస్తారు. మనం చూస్తున్నది సీఎంఎస్ 1500 క్లెయిమ్. ఈ సీఎంఎస్ 1500 క్లెయిమ్‌లో మొత్తం 33 బాక్సెస్ ఉన్నాయి. 33 లాస్ట్ బాక్సెస్ 33. ఇది బిల్లింగ్ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్. బిల్లింగ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ 33 బాక్స్‌లో ఉంటది. కింద 33ఏలో ఎన్‌పిఐ ఉంటది. దాని తర్వాత పేషెంట్ ఇన్ఫర్మేషను వచ్చేసి ఈ క్లెయిమ్ ఫామ్‌ని 2 పార్ట్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ 1 నుంచి 13 వరకు ఒక పార్ట్‌గా పేషెంట్ డీటెయిల్స్, పేషెంట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ 1 నుంచి 13 లోపు ఉంటాయి. 13 ఓకే. పేషెంట్ డీటెయిల్స్, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్నీ కలిపి ఒక 1-13 లోపు ఉన్నాయి. దాని తర్వాత 14 నుంచి ప్రొవైడర్‌కి సంబంధించింది. ప్రొవైడర్ డీటెయిల్స్ అండ్ పేషెంట్ ఇల్నెస్‌కి సంబంధించి ప్రొవైడర్ ఎవరు, సీపీటీ ఏంటి, డేట్ ఆఫ్ సర్వీస్ ఏంటి, ఎంత ఛార్జ్ అయింది అమౌంట్ అనేది ఈ పార్ట్ 2లో చూసుకోవచ్చు. 14 నుంచి 33 వరకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. మనం పార్ట్ ఏకి వస్తే పార్ట్ ఏలో మొత్తం 13 బాక్సెస్ ఉన్నాయి. ఈ 13 బాక్సెస్‌లో మనకి ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్‌కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి ఈ పార్ట్ ఏలో అంటే పేషెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెంబర్ ఐడి అండ్ పేషెంట్ అడ్రస్. ఈ పేషెంట్ నేమ్ అనేది బాక్స్ నెంబర్ 2లో ఇక్కడ బాక్స్ నెంబర్ 2లో పేషెంట్ నేమ్ మనం చూస్తాం. బాక్స్ నెంబర్ 3లో పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్. ఈ పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పాలి. మన ఇండియాలో ఫస్ట్ డేట్ చెప్తాం, తర్వాత మంత్ చెప్తాం, తర్వాత ఇయర్ చెప్తాం. కానీ యూఎస్‌లో ఫస్ట్ మంత్ చెప్తారు, తర్వాత డేట్ చెప్తారు, తర్వాత ఇయర్ చెప్తారు. మేలా, ఫీమేలా అని కూడా బాక్స్ నెంబర్ 3లో ఉంది. ఇన్సూర్డ్ నేమ్ 4లో ఉంది. ఇన్సూర్డ్ నేమ్ అంటే పాలసీ ఎవరి పేరు మీద తీసుకున్నారు అనేది ఈ 4లో ఉంది. ఈ డీటెయిల్స్ అనేది ఇన్సూర్డ్ పర్సన్ ఎవరు, ఈ డీటెయిల్స్ మ్యాక్సిమం అడగరు. పేషెంట్ ఎవరు, పేషెంట్ డీటెయిల్స్ ఏంటి, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్, పేషెంట్ డీటెయిల్స్ మాత్రం తీసుకుంటారు. ఇక్కడ నెంబర్ 5లో పేషెంట్ అడ్రస్ కూడా మ్యాచ్ అవ్వాలి. మన దగ్గర ఉన్న పేషెంట్ అడ్రస్, అక్కడ రిప్రజెంటేటివ్ దగ్గర ఉన్న అడ్రస్ సేమా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ పేషెంట్ అడ్రస్ అడుగుతారు. మ్యాక్సిమం అడగరు, కొన్ని సందర్భాల్లో అడుగుతారు. ఇక్కడ మెంబర్ ఐడి, పేషెంట్ మెంబర్ ఐడి ఆర్ ఇన్సూర్డ్ ఐడి ఉంది 1ఏలో బాక్స్ నెంబర్. ఈ 1ఏలో పాలసీ తీసుకునేటప్పుడు పేషెంట్‌కి ఆర్ పాలసీ హోల్డర్‌కి ఒక ఐడి కార్డ్ ఇస్తారు. ఆ ఐడిలో ఉన్న నెంబర్ మాత్రం ఇక్కడ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఐడి మెంబర్ మ్యాచ్ అవ్వని పక్షంలో తప్పైతే వాళ్ళు అడ్రస్ వెరిఫై చేసుకుంటారు. ఈ అడ్రస్ వెరిఫై చేసుకుంటే అడ్రస్ మ్యాచ్ అయితే ఇక్కడ ఉన్న మెంబర్ ఐడి వాళ్ళు కరెక్షన్ చేసి చెప్తారు. ఈ మెంబర్ ఐడి కాదు, మీ కాడ వేరే మెంబర్ ఐడి ఉండాలి కరెక్ట్‌గా, ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్తారు అన్నమాట. అప్పుడు చెప్పినప్పుడు మనం కరెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మ్యాక్సిమం ఇంతవరకు డీటెయిల్స్ మాత్రమే మనల్ని రిప్రజెంటేటివ్ వాళ్ళు యూఎస్ రిప్రజెంటేటివ్ తీసుకుంటారు. పార్ట్ 2కి వచ్చేసరికి డేట్ ఆఫ్ కరెంట్ 14లో బాక్స్ నెంబర్ 14లో డేట్ ఆఫ్ కరెంట్ ఇల్నెస్ ఆర్ ఇంజురీ ఆర్ ప్రెగ్నెన్సీ అయితే ప్రెగ్నెన్సీ పేషెంట్స్‌కి కరెంట్
కరెంట్ ఇల్‌నెస్ ఎప్పటి నుంచి ఉందని. మ్యాక్సిమం ఈ 14 బాక్స్ అనేది ఆహ్, యాక్సిడెంటల్ కేస్‌లో మాత్రమే యూజ్ అవుతుంది. దాని తర్వాత ఆధార్ డేట్స్ ఇవన్నీ మ్యాక్సిమం మనకి అవసరం లేదు. పేషెంట్ యూఎస్ రిప్రజెంటేటివ్ అడిగేదేంటంటే డేట్ ఆఫ్ సర్వీస్. ఇక్కడ డేట్ ఆఫ్ సర్వీస్ మనం చూస్తున్నాం 24A డేట్ ఆఫ్ సర్వీస్. ఇందాక చెప్పా కదా డేట్, మంత్ ఇవి మనం డేట్, మంత్, ఇయర్ అనేది మనం కామన్‌గా డేట్, మంత్, ఇయర్ చెప్తాం. కానీ వాళ్ళ ప్రకారం యూఎస్‌లో డేట్, మంత్ ఉండదు. ఫస్ట్ మంత్ చెప్పాలి, తర్వాత డేట్ చెప్పాలి, తర్వాత ఇయర్ చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ మంత్, తర్వాత డేట్, తర్వాత ఇయర్ చెప్పాలి. దాని తర్వాత డేట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది. బిలో ప్లేస్ ఆఫ్ సర్వీస్ బాక్స్ 24Bలో ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే ఆ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే ఆ ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది? ఇంట్లోనా? హాస్పిటల్‌లోనా? లేకపోతే ఆఫీస్‌లోనా? అనేది ఇక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్‌కి కోడ్ ఉంటది. 11, 12, 13, 20, 21, 23 అనేది. ఇన్ పేషెంటా? ఔట్ పేషెంటా? అనేది ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్ బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే టెలిహెల్త్ సర్వీస్ అంటే ఫోన్ చేసి సర్వీస్ తీసుకున్నామా అనేది ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్‌లో ఈ కోడ్‌ని బట్టి మనం తెలుసుకుంటాం. ఈ కోడ్ ఏంటి? ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటనేది ఒక వీడియో చేస్తాను. దానికోసం కూడా తెలుసుకుందాం. దాని తర్వాత సి అంటే ఎంజీ అది అవసరం లేదు. నెక్స్ట్ ప్రొసీజర్స్ సిపిటి కోడ్ ఏంటి అనేది డీలో 24Dలో ప్రొసీజర్స్ ఉంటాయి. సిపిటి కోడ్స్ ఏ సిపిటి యూజ్ చేశారు అంటే 99204 99205 99210 99214 99212 99210 అనేది ఏ ప్రొసీజర్ వాడేది ఏ ప్రొసీజర్ అనేది 24 బాక్స్ డీలో ఉంది. దాని తర్వాత మాడిఫైయర్ వచ్చేసి 24Dలోనే దాని పక్కన మాడిఫైయర్ ఉంది. డయాగ్నోసిస్ అనేది 24లో ఈలో ఉంది. ఎఫ్‌లో ఈ సిపిటి కోడ్‌కి ఎంత ఛార్జ్ చేశారనేది ఈ ఎఫ్ బాక్స్ నెంబర్ 24Fలో ఛార్జెస్ ఉంది. ఆ సిపిటి కోడ్‌కి ఎంత ఛార్జ్ అనేది. దాని తర్వాత ఎఫ్ అయిపోయింది. ఎఫ్ తర్వాత జే వచ్చేసరికి ఇక్కడ రెండరింగ్ ప్రొవైడర్ ఐడి. జేలో రెండరింగ్ ప్రొవైడర్ ఎన్పిఐ ఉంది. ఆ ఎన్పిఐ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఈ రెండరింగ్ ప్రొవైడర్ ఎవరు అంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేశారో ఆయన డీటెయిల్స్ ఇక్కడ ఆయన ఎన్పిఐ ఇక్కడ ఉంటుంది. రెండరింగ్ ప్రొవైడర్ ఎవరో ఆయన డీటెయిల్స్ ఎన్పిఐ మాత్రం ఇక్కడ మనం 24Jలో ఫైండ్ చేయొచ్చు. దాని తర్వాత 25కి వచ్చేసరికి ట్యాక్స్ ఐడి ఫెడరల్ ట్యాక్స్ ఐడి నెంబర్ ఉంది. ఈ ఫెడరల్ ట్యాక్స్ ఐడి నెంబరు కౌంట్ ఎంత 25లో కౌంట్ ఎంత ఉంటుంది ట్యాక్స్ ఐడి అంటే ట్యాక్స్ ఐడి వచ్చేసి 9 నెంబర్స్ ఉంటాయి, 9 డిజిట్స్ ఉంటాయి ఈ ట్యాక్స్ ఐడిలో ప్రొవైడర్కి. దాని తర్వాత ఎస్ఎస్ఎన్ ఉందా లేదా అనేది టిక్ చేయాలి. పేషెంట్ అకౌంట్ నెంబర్ 26లో ఉంది. ఈ పేషెంట్ అకౌంట్ నెంబర్ అంటే ప్రొవైడరు పేషెంట్కి ఒక అకౌంట్ నెంబరు అసైన్ చేస్తారు. ఈ పేషెంట్ అకౌంట్ నెంబరు ప్రొవైడర్ ఇచ్చేది. దాని తర్వాత యాక్సెప్ట్ అసైన్మెంట్ టోటల్ ఛార్జెస్ ఎంత అంటే టోటల్ ఛార్జ్ 28 బాక్స్లో టోటల్ ఛార్జెస్ ఎంత అనేది మనం ఈ 28లో చూడొచ్చు. దాని తర్వాత ఇది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 31 బాక్స్లో సిగ్నేచర్ ఆఫ్
ది ఫిజిషియన్ ఆర్ సప్లయర్. ఇక్కడ పీసీపీ ఎవరో వాళ్ళ సిగ్నేచర్ ఉంటుంది. పీసీపీ కానీ లేకపోతే ఎవరైతే సర్వీస్ ఇచ్చారో రెండరింగ్ ప్రొవైడర్ ఉన్నాడు కదా, ఆ రెండరింగ్ ప్రొవైడర్ ఎవరు అనేది మనకి ఇక్కడ తెలిసిద్ది. ఇక్కడ ఆయన స్పెషాలిటీ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అని కూడా 31లో చూడొచ్చు. దాని తర్వాత 32కి వచ్చేసరికి సర్వీస్ ఫెసిలిటీ లొకేషన్ ఇన్ఫర్మేషను. సర్వీస్ ఎక్కడ సర్వీస్ ఇచ్చారనేది ఆ లొకేషన్లో ప్లని గుంటూరులో ఇచ్చారా, విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఉందా హాస్పిటల్ అనేది సర్వీస్ ఇన్ఫర్మేషను 32లో ఉంటుంది. బిల్లింగ్ ప్రొవైడరు, అసలు ఈ బిల్లింగ్ ప్రొవైడరు ఎవరు, ఆ బిల్లింగ్ ప్రొవైడర్ ఇన్ఫర్మేషను 33లో ఉంది. బాక్స్ నెంబర్ 33లో ఈలో ఎన్పిఐ ఉంటుంది. బాక్స్ నెంబర్ 25లో ట్యాక్స్ ఐడి. మనం కాల్ చేయగానే రిప్రజెంటేటివ్ ఏమడుగుతుంది, ట్యాక్స్ ఐడి, ప్రొవైడర్ అడ్రస్, ఎన్పిఐ అడుగుతారు. ఈ ట్యాక్స్ ఐడి ఏమో 25లో ఉంది. ప్రొవైడర్ అడ్రస్ వచ్చేసరికి 32లో ఉంది. 2 అడ్రస్లు వెరిఫై చేసుకోవాలి. 33లో ఉందేమో బిల్లింగ్ ప్రొవైడర్ అడ్రస్, 32లో ఉందేమో సర్వీసింగ్ ప్రొవైడర్ అడ్రస్. సర్వీసింగ్ ప్రొవైడరు, బిల్లింగ్ ప్రొవైడరు కొన్ని సందర్భాల్లో ఒకళ్ళే ఉంటారు, కొన్ని సందర్భాల్లో మారుతూ ఉంటారు. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.